చెక్ మనోహరి, చెక్ మిస్సమ్మ గెలిచింది. అమ్మో మిస్సమ్మ గెలిచింది, కానీ డాడ్ సహాయంతో గెలిచింది. ఆయన నాకు హెల్ప్ చేశారని నీకు కుళ్ళు. రే, 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 రే. రే, రే, రే. మనోహరి, నీతో మాట్లాడాలి. అంత సీరియస్ గా మాట్లాడాలని వెళ్ళారు. దేని గురించి అయి ఉంటుంది? అమరేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు? నాతో ఏదో మాట్లాడాలన్నాడు. నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? అమర్, ఏదో మాట్లాడాలన్నావు. ఇవాళ ఎక్కడికి వెళ్ళావు మనోహరి? నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నావు? అది చెప్పాను కదా అమర్, ఫ్రెండ్స్తో కేఫ్కి వెళ్ళానని. కెఫే ఏ ఏరియాలో ఉంది? జూబ్లీ హిల్స్లో అమర్. కెఫే వరకు కార్లోనే వెళ్ళావా? అవునమ్మర్, కార్లోనే వెళ్ళాను, కార్లోనే వచ్చాను. ఏమైందమ్మర్, ఎందుకు అలా అడిగా? నేను నీకు కాల్ చేసినప్పుడు నీ కార్ని నేను నానక్రామ్గూడలో చూసా. అంటే అక్కడికి వచ్చింది అమ్మరా? నేను గౌరవతో మాట్లాడడం చూసేసాడా? నో, అమ్ముని తీసుకెళ్ళిపోయి ఇంటికి ముప్పైన ఘోరాన్ని నేను కలిశానని అమర్కి తెలిస్తే నన్ను ఎప్పటికీ క్షమించడం, నన్ను వదలడం. మనోహరి, నువ్వు జూబ్లీ హిల్స్లో నీ ఫ్రెండ్స్తో ఉంటే, కార్ నీ దగ్గరే ఉంటే, నీ కార్ని నేను అదే టైంకి నానక్రామ్గూడలో ఒక బిల్డింగ్ ముందు ఎలా చూసా? అంటే అమర్, అది ఆన్ ది వేలో ఏమైనా? కార్ ఆగుంది, అందులో నువ్వు లేవు. అయినా జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ రావడానికి నానక్రామ్గూడ ఆన్ ది వే ఎలా అవుతుంది? నువ్వు నా దగ్గర నిజాన్ని దాచాలనుకుంటున్నావు. నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం. చెప్పు. అది అమర్, అది నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే, ఎందుకంటే అది ఇల్లు చూడ్డానికి వెళ్ళాను అమర్. ఇల్లు చూడ్డానికి వెళ్ళావా? అవునమర్, నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు అబద్ధం చెప్పాను. ఇల్లు చూడడం ఎందుకు? అది నేను ఉండడానికి అమర్. ఆరు లేదు, ఈ ఇంటికి నాకు సంబంధం లేదు, నేను మీతో కలిసి ఉండడానికి కూడా కారణం లేదు. పైగా వినాయక చవితి రోజున నా తెలివి తక్కువతనం వలన ఈ ఇంటికి చాలా పెద్ద ప్రమాదం కూడా తీసుకొచ్చాను. అందుకే ఇక నా వల్ల సమస్యలు రాకూడదని ఈ ఇంటికి దూరంగా వెళ్దాం అనుకుంటున్నాను అమర్. ఆరు ఫ్రెండ్గా నీకు ఎన్ని రోజులైనా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది మనోహరి. నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఇబ్బంది పడుతూ ఉండలేను అనుకుంటే, నువ్వు సపరేట్గా ఉంటేనే
కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే నీ ఇష్ట ప్రకారమే నువ్వు సపరేట్గా ఉండు. అయినా అలా ఊరి చివర కాకుండా సిటీలో ఒక మంచి ఇల్లు చూడమని రాథోడ్కి నేను చెప్తా. సరేనా? అంటే వెంటనే వద్దులే అమర్. ఇన్ని రోజులు అందరితో కలిసి ఉన్నాను కదా, సడన్గా అలా ఒంటరిగా వెళ్ళాలంటే నాకు కష్టం అవుతుంది అమర్. అందుకని సరే, నీ ఇష్టం. చెప్పాను కదా, నువ్వు ఉండాలంటే ఉండు. ఇబ్బంది అవుతుంది అనుకుంటే నువ్వెళ్ళు. అమర్, థ్యాంక్ యూ సో మచ్ అమర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. పర్లేదు మనోహరి, నేను వెళ్తాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. 2 సెకండ్స్ కూడా నా చెయ్యి పట్టుకోకుండా వెళ్ళిన నువ్వే నా దగ్గరకొచ్చి జీవితాంతం నా చెయ్యి పట్టుకునేలా చేస్తానమ్మర్. నువ్వు చూస్తూ ఉండు. అంత సీరియస్గా మాట్లాడాలని వెళ్ళారు. దేని గురించి అయి ఉంటుంది? రాథోడ్ని అడిగితే చెప్తాడు. మీరు మాట్లాడుతూ ఉండండి. రాథోడ్, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? ఏంటి రాథోడ్, నువ్వు చెప్తుంది నిజమా? వీళ్ళేంటి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? మనోహరి గారు ఒక చోటున్నానని చెప్పి ఇంకొక చోటుందా? అవును మిస్ అమ్మ, నేను లోపలికి వెళ్ళి మనోహరమ్మ గారు ఎవరిని కలవడానికి వెళ్ళారో చూసే లోపే సార్ నాకు ఫోన్ చేశారు. ఇంకేం చేయాలో తెలియక బయటకు వచ్చేశాను. అవును, ఇంతకీ మీరు మనోహరి గారిని ఎక్కడ చూశారు? నానకరామగూడ సర్కిల్ నుంచి లెఫ్ట్కి పోతే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లైన్లో సెకండ్ లెఫ్ట్లో ఒక పాతబడిన బిల్డింగ్ ఉంది, అక్కడ చూశాం. అయ్యో, అది గౌరవ్ ఉన్న ప్లేసు. నేను గుప్తా గారు ఒకసారి అక్కడికి వెళ్ళాం. అంటే మనో కలవడానికి వెళ్ళింది గౌరనా? అసలు గౌరవ్తో మనోకేం పని? ఖచ్చితంగా మనో పౌర్ణమి రోజు ఏదో చేస్తుంది. ఏదో ప్లాన్తోనే వచ్చింది. ఏం చేయబోతున్నావు మనోహరి? మళ్ళీ ఏం చేసి ఈ ఇంట్లో ప్రళయాన్ని సృష్టించాలని చూస్తున్నావు? ఏం చేయాలనుకున్నా ఈసారి మనోహరిని ఆపాలి రాథోడ్. ముందు మనోహరి ప్లాన్ ఏంటో కనిపెట్టాలి. ఏంటి మిస్ అమ్మ, ఇంకా కనిపెట్టాలి, అడ్డుకోవాలి అంటున్నావు? సారికి మనోహరమ్మ గారి నిజస్వరూపం గురించి తెలియదు. మీకు నిజం తెలుసు కదా. ఆధారాల కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే మనోహరమ్మ గారిని తరిమి కొట్టండి. లేదు రాథోడ్, మనోహరి ఇలా చిన్న తప్పులకు శిక్ష అనుభవించకూడదు. అక్కని చంపింది తనే అని నిరూపించి శిక్ష పడేలా చెయ్యాలి. ఆయనకి నిజం నిరూపించాలి. అప్పుడే మనోహరికి శిక్ష పడాలి. ఏ కళ కోసమైతే ఇదంతా చేసిందో ఆ కళ మనోహరి కళ్ళ ముందే చెదిరిపోవాలి. ఆ బాధ కూడా మనోహరి పడాలి. పడుతుంది. పడేలా చేస్తాను. ఆ మనోహరమ్మ ఏటెళ్తుందో ఏం చేస్తుందో ఏంటో. అయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి
ఆవిడని ముందు ఈ ఇంట్లోంచి బయటికి పంపించేస్తే చాలు. దాన్ని ఇంట్లోకి మీ అందరి జీవితాల్లోకి తీసుకొచ్చింది నేనే. దాన్ని మీ జీవితాల్లోంచి పంపించేస్తాను. తులసి వనంలో పిచ్చి మొక్కలా మనం ఈ కుటుంబం మధ్యలో ఉండకూడదు. ఉండనివ్వను కూడా. ఈ పౌర్ణమి రోజు మనోహరి అన్ని లెక్కలు సరిచేస్తాను. పౌర్ణమి రోజు చూసుకుందాం, మనం చూసుకుందాం. అంజు ఫాస్ట్ గా రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇలా లేట్ గా లేపి ఫాస్ట్ గా రెడీ అవ్వమని హడావిడి చేసే బదులు త్వరగా లేపచ్చు కదా. ఛ! రెస్పాన్సిబిలిటీ ఎవ్వరికి లేదు. ఇలా లేకుంటే ఎలా? లేంజు త్వరగా లేంజు, స్కూల్ కి టైం అవుతుంది. లేవే. ఏంటి గుడ్ల గుబలాగా చూస్తూ అలా ఫ్లాష్ కట్లు వేసుకుంటారు? సంధిస్తే చాలు సెటర్స్ వేయడానికి స్కోప్ ఎత్తుక్కుంటారు. మిస్ అమ్మా, డాడ్ పొద్దు నుంచి కనిపించట్లేదు. మార్నింగ్ ఏదో కాల్ వస్తే అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు. ఓ అవునా? పిల్లలు బ్యాగ్స్ తీసుకొని కిందకొచ్చేయండి. నేను వెళ్ళి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. అలాగే మిస్ అమ్మా. నాకు టైం వస్తుంది, నేను చెప్తా. ఒక్కసారి ఆత్మ నీలోకి ప్రవేశిస్తే అప్పుడు ఈ తాయెత్తును ఎవరికైనా ఇచ్చి నీకు కట్టమని చెప్పు. పౌర్ణమి నాడు నాలో ఉన్న నీకు అనుమానం రాకూడదన్నా, నువ్వు వద్దనకుండా ఈ తాయెత్తు కట్టించుకోవాలన్నా తాయెత్తు కట్టేది నీ పిల్లలయ్యుండాలి. అంజలి పాపా, ఒక్కసారి పక్కకొస్తావా? నీతో సీక్రెట్గా మాట్లాడాలి. షూర్ ఆంటీ, మీరు పదండి. ఏంటో అందరికీ ఈ ఇంటెలిజెంట్తోనే పనుంటుంది. ఓకే ఓకే ఓకే. చెప్పండి ఆంటీ, పిలిచారు? నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది తెలుసా? సేమ్ టు సేమ్. ఏ మీకు చిన్నప్పటి నుంచి చదువు రాదా? మీరు కూడా నాలాగా ఓవర్గా బిహేవ్ చేసేవారా? అల్లరి చేసి అందరితో తిట్లు తింటూ స్కూల్లో పనిష్మెంట్లు తీసుకుంటూ ఓవరాల్ గా వరస్ట్ గా ఉండేవారా? పాప కొంచెం ప్లీజ్. నేనంటుంది నీలాగా క్యూట్ గా ఇంటెలిజెంట్ గా ఉండేదాన్ని అని అంటున్నాను. ఓ, నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా? మీరు కూడా పెళ్లి చేసుకొని ఉంటే నాలాగే ముద్దుగా క్యూట్ గా ఉండే ఒక కూతురు పుట్టేది కదా. అప్పుడు తనని కూడా ఇలానే ముద్దు చేస్తూ స్కూల్కి రెడీ చేసి పంపించేవారు కదా. ఆ జీవితం వద్దనే కదా వదిలేసి వచ్చాను. సరే ఇదిగో, నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా? చెప్పండి ఆంటీ.
దీని గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరికీ చూపించకుండా నీ దగ్గరే పెట్టుకొని రేపు నేనొచ్చి పట్టుకొని ముద్దు పెడతాను. అప్పుడు దీన్ని నా చేతికి కడతావా? తీసుకో. ఆంటీ, మీరు ఇక్కడే ఉన్నారు, తాయెత్తు ఇక్కడే ఉంది, ఇప్పుడే కట్టేసుకోవచ్చు కదా. అంజు, ఇప్పుడు ఇది కట్టుకోకూడదు అంజు. రేపు నేను నీకు ముద్దు పెట్టాక అప్పుడు ఇది నువ్వు నాకు కట్టాలి, ఓకేనా? అంజు, ఈ పని మిగిలిన ముగ్గురులో ఎవరికైనా చెప్పొచ్చు అంజు, కానీ వాళ్ళు నీలాగా ఇంటెలిజెన్స్ కాదు కదా. చెప్పగానే గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా చేయడానికి. అందుకే చిన్నదానివైనా నేను అడుగుతున్నాను అంజు, ప్లీజ్. సరే సరే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అరుంధతి, నీ రక్తంతో నేను నిన్ను ఓడించబోతున్నాను. నీకు తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంజు, మనోహరి అంటే ఎందుకు నిన్ను పక్కకు పిలిచారు? ఇంతకేం చెప్పారు? అరే పిల్లలు, పెద్దవాళ్ళం, మాకు 1,00,000 విషయాలుంటాయి. మీకెందుకురా ఇవన్నీ? పదండి పదండి, స్కూల్కి టైం అవుతుంది కదా. పదండి పదండి. ఇది చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ఈవినింగ్ హోంవర్క్ చేయమని అడుక్కోవడానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. పదండ్రా. హాయ్ అమర్. ఏంటి సార్ ఇంత పొద్దున్న ఇక్కడికి రమ్మని చెప్పారు? అమర్, నువ్వు చెప్పినట్టే ఆ సంజయ్తో మాట్లాడి అరవింద్ లొకేషన్ ట్రేస్ చేసి ఎర్లీ మార్నింగ్ వాడి ప్లేస్ మీద రైడ్ చేశాం. మరి అరవింద్ అక్కడ లేడు. నిన్న రాత్రే అక్కడి నుంచి వెళ్ళాడని తెలిసింది. కానీ మీ ఇంట్లో బాంబు పెట్టడానికి అరవింద్కి హెల్ప్ చేసిన వాడిని పట్టుకోగలిగాం. సూపర్ సార్. అతన్ని నేను ఇంట్రోగేట్ చేసి అరవింద్ గురించి డీటెయిల్స్ కనుక్కుంటాను. మన వాళ్ళు ట్రై చేస్తున్నారు అమర్. వాళ్ళు నిజం ఎలా అయినా బయటికి రప్పిస్తారు. కానీ సంజయ్ దొరకడంతో అరవింద్ ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడతాడు. సంజయ్కి తెలిసిన ఏ ప్లేస్లోనూ వాడుండడు. సో అరవింద్ని పట్టుకోవడం ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది, అంతే కదా సార్? అవునమ్మర్, అరవింద్ ఎంత డేంజరసో మనం చూసాం కదా. నువ్వు నీ ఫ్యామిలీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, మరి ఆఫీసులో కలుద్దాం. ఓకే సార్. సార్ చెప్పమ్మర్. అరవింద్ని మనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. అరవిందే నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటా ప్లాన్? సార్, నేను నా వైఫ్ని తీసుకొని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తాను. అదే మంచి ఛాన్స్ అనుకుని నా మీద అటాక్ చేయడానికి అరవింద్ నా ముందుకొస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మర్? వాణ్ణి పట్టుకోవడానికి నిన్ను నీ వైఫ్ని డేంజర్లో పెడతావా? తప్పదు సార్, లేదంటే మనం అరవింద్ కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటాం. వాడేమో మన కళ్ళ ముందే మనకి కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు సార్. అరవింద్ మనుషుల మధ్య తిరగటం అంత మంచిది కాదు సార్. కరెక్ట్, నేను ఒప్పుకుంటాను అమర్. కానీ ఇది ఎంత డేంజరో నీకు తెలుసా? తెలుసు సార్. కానీ నేను ఒంటరిగా ఉంటేనే ఆ అరవింద్ ఖచ్చితంగా నా ముందుకొస్తాడు. ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు సార్. లేదమ్మా, నాకెందుకో ఇది రిస్క్ అనిపిస్తుంది. నేను ఇండియన్ సోల్జర్ని సార్. యూనిఫామ్ నా ఒంటి మీద వేసుకున్న రోజు దేశ సరిహద్దుల్లో నించొని
దేశానికి అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడనని ప్రమాణం చేశాను సార్.